ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి వారికి జనవరి 15వ తేదీన ఈ చెట్టు దగ్గర మీరు చిన్న పరిహారం చేయటం ద్వారా కోట్ల ఖజానా లభించబోతుంది. అపార ధనవంతులు కాబోతున్నారు. వెంటనే వీడియో చూసేయండి. అయితే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే జనవరి 15వ తేదీన ఏ చెట్టు దగ్గర ఎటువంటి పరిహారం చేయటం ద్వారా కోట్ల ఖజానా మీకు లభిస్తుంది, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియులు కూడా. ఎప్పుడూ కూడా అందంపై ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా ఈ తులారాశి వారికి అధికంగా ఉంటుంది. జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది. అలాగే బంధాలకి, అనుబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా చాలా రోజులుగా వీరు ఎదుర్కొంటూ వస్తున్నారు. మీకు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవటం వల్ల కావచ్చు, ఆ దైవానుగ్రహం మీకు లేకపోవటం వల్ల కావచ్చు, జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య మీ ముందుకు వస్తుంది. అలాగే బాధ్యతలు కూడా మీరు చాలా ఎక్కువగా భరిస్తున్నారు. ఒక బాధ్యతను మీరు పూర్తి చేసేలోపే మరొక బాధ్యత మీ ముందుకు వస్తుంది. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో చాలా కాలంగా విశ్రాంతి లేకుండా, విరామం లేకుండా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు మీకు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా జనవరి 15వ తేదీ అనేది మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజుగా పరిగణించడం జరుగుతుంది. మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజున ఈ చెట్టు దగ్గర చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటుంది. మీ యొక్క జీవితంలో ఎటువంటి అశుభాలనైతే మీరు చాలా కాలంగా ఎదుర్కొంటూ వస్తున్నారో అవన్నీ కూడా శుభ ఫలితాలుగా మారబోతున్నాయి. ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అలాగే మీ యొక్క జీవితంలో ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. మీ యొక్క వృత్తి జీవితం కావచ్చు, విద్యా జీవితం కావచ్చు, వ్యాపార జీవితం కావచ్చు, సానుకూల పరిణామాలతో సాగిపోతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు తోడుగా ఉంటుంది. కేవలం ఆర్థిక పురోగతి మాత్రమే కాదు, మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా చూస్తారు. దీనికోసం మీరు ఒక చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ చిన్న పరిహారం చేయటం ద్వారా లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. దీనికోసం మీరు జనవరి 15వ తేదీ రోజు ఉదయం లేవగానే ఇల్లంతా కూడా శుభ్రపరుచుకుని మీరు చక్కగా తలస్నానం చేసిన తర్వాత దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే ఈరోజు ఇంట్లో దీపారాధన చేసిన తర్వాతే చెట్టు దగ్గర పరిహారం చేయాల్సి ఉంటుంది. ఈ పరిహారం మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకుని వస్తుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం ఖచ్చితంగా చేయండి. దీనికోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు. అలాగని ఎక్కువగా సమయాన్ని కేటాయించాల్సిన పని కూడా లేదు. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకోండి. అయితే ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత మీరు సాయంత్రం 4 గంటలలోపు ఏ సమయంలో అయినా సరే అండి, అంటే మీకు వీలు కుదిరిన సమయంలో మీరు ఒక చెంబులో నీళ్లు తీసుకుని దాంట్లో కొంచెం పంచదార, ఆ తర్వాత కొంచెం నెయ్యి, అలాగే కొంచెం పాలు వేసి, అంటే ఈ మూడు వేసినటువంటి నీటిని తీసుకుని వెళ్లి మీ ఇంటికి దగ్గరలో వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చెట్టు మొదట్లో ఈ నీటిని పోయండి. ఈ నీటిని మీరు చెట్టుకు పోయటం ద్వారా ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందుకుంటారు. ఈ విధంగా నీటిని పోసిన తర్వాత మీరు చెట్టు దగ్గర, అంటే చెట్టు మొదట్లో 2 ప్రమిదలు పెట్టి, అంటే కింది ప్రమిదలో కొన్ని ఆవాలు వేయండి. ఆ తర్వాత పైన మరొక ప్రమిద పెట్టి దాంట్లో నెయ్యి వేసి 3 ఒత్తులు ఒకటిగా చేసి దీపం వెలిగించండి. ఈ విధంగా వేప చెట్టు దగ్గర దీపం వెలిగించిన తర్వాత చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసే సమయంలో
ఓం లక్ష్మీ రూపాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. చేసిన తర్వాత చెట్టు మొదట్లో ఒకసారి తాకి, అంటే చెట్టును తాకి కళ్ళు మూసుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి దరిద్రాలు, కష్టాలు, బాధలు, దుఃఖాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో అవన్నీ కూడా లక్ష్మీ అమ్మవారితో చెప్పుకోండి. ఈ విధంగా చెప్పుకొని మీరు ఒకసారి చెట్టుకు దండం పెట్టుకుని ఇంటికి వచ్చేసేయండి. వేప చెట్టునే మనం ఎందుకు ఎంచుకోవటం జరిగింది అంటే కనుక వేప చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా కూడా మనం వేప వృక్షాన్ని అంటే వేప చెట్టును భావిస్తూ ఉంటాం. వేప చెట్టుకు ఎంతో మహిమాన్విత శక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాదు, ఎన్నో ఔషధ గుణాలు ఉన్న చెట్టు ఈ వేప చెట్టు. కాబట్టి ఈ యొక్క వేప చెట్టు దగ్గర ఈ విధంగా నెయ్యి దీపాన్ని మీరు వెలిగించడం ద్వారా, అంటే జనవరి 15వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు ఈ విధంగా నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించగలుగుతారు. అంటే మీకు షేర్లలో పెట్టుబడి పెట్టి ఉన్నట్లయితే కనుక వాటిల్లో అధిక లాభాలు పొందుకోవటం, ఏవైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసి ఉన్నట్లయితే కనుక వాటి యొక్క ధరలు పెరిగి అధిక మొత్తంలో మీకు లాభం రావటం, వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కటం, అలాగే ఆర్థికంగా మీరు పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం, అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు, బాధలు, దుఃఖాలైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా మీరు పరిష్కారాన్ని కనుక్కోవటం, ఈ విధంగా మీ యొక్క జీవితంలో సానుకూల పరిణామాలనైతే ఖచ్చితంగా చూస్తారు. వ్యాపారస్తులకి వారి యొక్క వ్యాపారంలో ఊహించని అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇదివరకు మీ యొక్క వ్యాపార జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటూ వచ్చారు. అయితే ఆ సమస్యలన్నింటి నుండి కూడా మీరు ఖచ్చితంగా విముక్తిని పొందుకుంటారు. ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా మీరు శుభదాయకమైనటువంటి ఫలితాలను చూస్తారు. అలాగే విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నారా? మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కెరియర్ పరంగా కూడా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే కేవలం ఆర్థిక పురోగతి మాత్రమే కాదు, మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టాల నుండి మనకు విముక్తి అనేది లభిస్తుంది. కాబట్టి కీలకమైనటువంటి ఈ రోజు అంటే జనవరి 15వ తేదీ రోజు తులారాశి వారు వేప చెట్టు దగ్గరికి వెళ్లి ఈ విధంగా నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా, అంటే మేం వీడియోలో చెప్పిన విధంగా మీరు చెట్టుకు ఆ నీటిని పోసి నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా, ప్రదక్షిణలు చేయటం ద్వారా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఇది వరకు మీరు సాధించలేని విజయాలు ఇప్పుడు మీరు అతి సులువుగా సాధించగలుగుతారు. అలాగే మీ యొక్క జీవితంలో ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటారు. వృత్తిపరమైన, వ్యాపారపరమైన, ఆర్థికపరమైన అంశాల్లో అద్భుతాలైతే చూస్తారు. కెరియర్ పరంగా పురోగతి సాధిస్తారు. మీ యొక్క జీవితంలో ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తులారాశి వారు జనవరి 15వ తేదీన ఈ చిన్న పరిహారం చేసుకోండి. దీనికోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు. అలాగని మీరు ఎక్కువగా సమయాన్ని కేటాయించాల్సిన పని కూడా లేదు. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకోండి. మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన పరిణామాలను ఖచ్చితంగా చూస్తారు. అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అపార ధనవంతులవుతారు. చూశారు కదండి, తులారాశి వారి యొక్క జీవితంలో జనవరి 15వ తేదీన ఏ చెట్టు దగ్గర ఏం చేయటం ద్వారా కోట్ల ఖజానా లభిస్తుందో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.